పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రభుత్వ హాస్పిటల్స్ లో కాంగ్రెస్ సర్కారు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. వైఎస్ఆర్ తన హయాంలో పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు పెంచడం జరిగిందన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో హాస్పిటల్ నిర్మాణం పూర్తయితే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డులను మంజూరు చేశామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 1,43 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న 30 పడకల హాస్పిటల్ పనులు పరిశీలించారు ఆది శ్రీనివాస్. విద్య, వైద్యము పేదలకు మనము మెరుగైనటువంటి విధంగా సేవ అందించాలని చెప్పి లక్షల రూపాయలు ఈ ప్రాంతానికి తీసుకొని రావడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా పేదలకు ఎక్కడ ఏమి ఇబ్బంది జరిగినా అండగా ప్రభుత్వం ఉంటుంది. ఈ రుద్రంగి ఆసుపత్రి నిర్మాణం కూడా పూర్తి కాబట్టి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినట్లయితే మెరుగైన జీవనంలో ఎవరైనా పేదలకు జ్వరం వచ్చినా, లేదు తలనొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, ఇతరత్ర ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ఇక్కడికి వచ్చి ఈ ఆసుపత్రిలో చికిత్స చేసుకోవచ్చు. లేదు ఈ ఆసుపత్రి కంటే ఇంకా మెరుగైన వైద్యం కావాలంటే ఇంకా వేములవాడ, సిరిసిల్ల, హైదరాబాద్ లో నిమ్స్ వరకు కూడా పంపేటువంటి ఏర్పాటు చేయడానికి కోసం వేదికగా ఈ రోజు రుద్రంగిలో ఉన్నటువంటి ఈ ఆసుపత్రి పేదలకు ఉపయోగపడబోతుందని చెప్పనమాట సందర్భంగా చెబుతూ, పేదలకు ఇల్లు కట్టుకునే వారి కోసం ఇందిరమ్మ ఇళ్లను కూడా ఇస్తా ఉన్నాం. ఈ గ్రామంలో కూడా అనేక మంది పేదలకు ఇచ్చారు. ఇంకా కొందరు కూడా మాకు కావాలంటున్నారు, వారు కూడా ఇచ్చే పరిస్థితి, అడుగుజాగా లేని వారు కూడా అడుగుజాగా ఇచ్చి ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం. గత 10 సంవత్సరాలు ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డులలో కూడా పేర్లు 10 సంవత్సరాల క్రితం పెళ్లై కోడలు ఈ ఊరికి వస్తే ఆ కోడల పేరు రేషన్ కార్డు లేని సందర్భం, 10 ఏళ్ల కింద పుట్టిన బాలుడో బాలికనో అమ్మాయి అబ్బాయి ఉంటే వాళ్ళ పేర్లు కూడా ఎక్కలేని పరిస్థితి. ఈ రోజు వాళ్ళ పేర్లను రేషన్ కార్డులు నమోదు చేయించేసి 6 కిలోలు సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం, 3 మాసాలు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా పేదలకు ఉపయోగపడే అనేక స్కీములను కూడా అమలు చేసేటువంటి బాధ్యత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సర్కార్ తీసుకొని